1 Corinthians chapter 1. Reading all together verse 18. 1:18. సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఇంకోసారి చూద్దాం. సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనం కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసు ప్రభు నామమును బట్టి కొత్త సంవత్సరం 3వ మాసము 3వ ప్రభు దినాన సజీవులమై నిన్ను ఆరాధించే అవకాశము అనుగ్రహించినందుకు స్తోత్రాలు. జీవప్రాప్తులుగా మమ్మల్ని చేసి జీవాధిపతి అయిన దేవుణ్ణి ఆరాధించున్నట్లు మా స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసనించేనట్లు మీరు అనుగ్రహించిన తరుణం కొరకై మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. అనుదిన మీ వాత్సల్యత మాడలు నూతనముగా పుట్టుచున్నందుకు స్తోత్రాలు. మీ రక్షణను కొరకై, మీ సిలువ కొరకై, మీ రక్తము కొరకై, మీ త్యాగము కొరకై స్తోత్రాలు. నన్ను మీ రక్తము చేత కడిగి పరిశుద్ధపరచి అవసరమైన మాటలు నోట ఉంచి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించున్నట్లు మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ఆరాధికులందరిని బట్టి స్తోత్రాలు. రావలసిన వారిని అధికమైన ఆలస్యం కలగకుండా తోడుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం. మా సమయాన్ని మీరు దీవించి పెట్టమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. సిలువ వార్త మానవ కోటికి ఒక శుభవార్త. సిలువ లేకుండా మనిషినికి విలువ లేదు. సిలువ ద్వారా సంప్రాప్తమైన ఆశీర్వాదాలు అనేకం. వాటిలో సమయాద్దుబాటును బట్టి కొన్ని రాత్రి మనము వాక్యమును ఆధారం చేసుకొని పరిగెరుకోవటానికి ప్రయత్నం చేసిన ఈ ఉదయకాలం ఆయన ఆరాధించినట్లు సిలువ ద్వారా కలిగిన ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాన్ని మనం వాక్యమును ఆధారం చేసుకొని చూడటానికి ప్రయత్నం చేస్తాం. బంధకాల్లో నుండి మనిషికి విడుదల తీసుకొని వచ్చింది. అందుకే ఇది దేవుని శక్తి. శక్తిహీనుడైన మానవుడు దేవుని ద్వారా శక్తి పొందటానికి ఈ సిలువ మనకు హేతువైంది. రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఇక్కడ చూడండి. రోజు చూసేవాళ్ళు కదా, కొత్తగా వచ్చేవాళ్ళు అయితే ఏదో అనుకోవచ్చు. వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని చూడడం కొంతమందికి సరదా, మంచిది కదా. ఆరాధనకు వచ్చినప్పుడు ప్రభువుని చూడాలా, ప్రభు వాక్యం చూడాలి, ప్రభు కార్యాలు బేసిక్స్ మర్చిపోయినాం మనం, పట్టించుకోవట్లేదు. అందుకే పైన కూడా ఏం తెలియట్లేదు. కింద బాగుంటే కదా పైన బాగుంటానికి. పునాది బాగుంటే సూపర్ స్ట్రక్చర్ బాగుంటుంది. పునాది బాగలేదు, అందుకే సూపర్ స్ట్రక్చర్ కూడా అలాగే ఉంటుంది. కనుక ప్రార్థన వచ్చిన వెంటనే ప్రార్థన అంటే మోకరించాలా, పాటలు పాడుతుంటే పాటలు పాడాలా, బైబిల్ తీస్తే వాక్యం చదవాలి. ఇవన్నీ బేసిక్స్. ఇవన్నీ మర్చిపోయి గాలిలో చూడొద్దండి. దాని అర్థం ఏంటంటే మీరు స్టేజ్ దాటిపోయారు అని అర్థం. ఏ స్టేజ్ మీకే అర్థమవుతుంది. దేవునితో సహవాసం అనే స్టేజ్ డీలింక్ అయిపోయింది. ఒక హబ్ కనెక్షన్ ఉన్నంత దాకా బాగా బ్లింకింగ్ వస్తుంది. ఆగిపోయింది అనుకోండి, అది కనెక్ట్ కాలేదు, డిస్కనెక్టెడ్. అంటే మనం ప్రభుత్వం డిస్కనెక్ట్ అయ్యాం, నాట్ రియల్లీ కనెక్టెడ్. మార్క్స్ వార్త
15వ అధ్యాయం 15వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 15 verse 15. మార్కు 15:15. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ నప్పగించెను. సిలువ విడుదల తీసుకొని వచ్చింది. క్రాస్ హెస్ రాట్ ద డెలివరెన్స్, రిడమ్షన్, రిలీజ్, ఫ్రీడమ్, లిబర్టీ. ఆ సిలువ లేకపోతే ఇవన్నీ మనకు సంప్రాప్తం కావడం జరగదు. కనుక ఈ ఉదయకాలం సిలువ ద్వారా కలిగిన ఒక ఆశీర్వాదం విడుదల. దాని గురించి ఒక 5 విషయాలు మనం చూసి ప్రభువును ఆరాధించడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరికి విడుదల వచ్చింది? ఎవరు బంధకాల్లోకి వెళ్ళారు? ఎవరు సిలువ వేయబడకుండా విడిపించబడ్డారు? ఎవరు స్వేచ్ఛగా ఉండి సిలువ మీదకి వెళ్ళారు? 15వ అధ్యాయంలో అలాంటి వ్యక్తులను గురించి ప్రస్తావన ఉంది. సిలువ యేసు ప్రభువు తీసుకున్నాడు. విడుదల బరబ్బాకు వచ్చినట్లు వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఈ బరబ్బా ఎలాంటి వాడు? ఎలాంటి వాడికి విడుదల వచ్చింది? ఎలాంటి వాడు విడిపించబడిన వాడే లేదా స్వేచ్ఛగా ఉన్నవాడే బంధించబడ్డాడు? 15వ అధ్యాయం మార్కు సువార్త 6వ వచనం. ఆ పండుగలో వారు కోరుకొని ఖైదీని చూడండి మాటలు, విడిపించువాడు, విడుదల. వేర్ దెర్ ఇస్ ఎ క్రాస్, దెర్ ఇస్ ఎ ఫ్రీడమ్, లిబర్టీ, రిడమ్షన్. సిలువ ఉన్న దగ్గర విడుదల ఉంది, విమోచన ఉంది, పాపక్షమాపణ ఉంది. కనుక పండగ వచ్చింది. ఏం పండగ? సిలువ పండగ. దాన్నే పస్కా పండగ అని అంటాం. ఎవరు పస్కా? బలి పశువు యేసుక్రీస్తు ప్రభు. ఆయనే మన పస్కా బలి పశువు, వధించబడే నిష్కపటమైన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల వధించబడిన తర్వాత విడుదల సంప్రాప్తమవుతుంది. ఆ విడుదల ఎలాంటి వాళ్ళకి కలుగుతుంది అని అంటే, మొదటి విషయము 7వ వచనం, మార్క్ చాప్టర్ 15 verse 7. మార్కు 15:7. చాలు. మొదటిది ఏంటి? ఎలాంటి వ్యక్తి అంటే, he has a heart of rebellion, మిచ్చిని, ఎదిరించే స్వభావం, నిరాకరించే స్వభావం, తిరుగుబాటు చేసే స్వభావం. ఇది మనిషికి డిఫాల్ట్గా వచ్చింది. మన పిల్లలు మమ్మల్ని ఎదిరించని ఎవరని చెప్తారా? తల్లిదండ్రులు. క్లాసులో టీచర్ని ఎదిరించి మన పిల్లలకి ఎవరైనా బోధిస్తారా? షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ కోచింగ్లు ఇస్తారా? ప్రభుత్వాలను ఎదిరించమని ఎవరికైనా ప్రజలకు ఎవరైనా నేర్పిస్తారా? యేసు ప్రభు వారిని ఎదిరించమని దేవదూతలకు, లూసిఫర్కి ఎవరైనా బోధించున్నారా? దిస్ రెబెలియన్ ఈజ్ ఎ ఇన్బిల్ట్ క్యారెక్టర్ ఆఫ్ ఎ హ్యూమన్ నేచర్. మనుషుని యొక్క అంతరంగంలో ఉన్న నైజం ఇది. అందుకే తిరుగుబాటు చేయడము ఆరంభము నుండి లూసిఫర్ నుండి కనిపిస్తూనే ఉంది. తిరుగుబాటు చేయడం అంటే వినకపోవడం, వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్తుంటారు, మనం చేసేది మనం చేస్తాంలే అని అనుకోవడం. అలాంటి స్థితిలోనికి ప్రతి మానవుడు వచ్చింది. దేవుడు ఆదామవ్వలకి ఏం చెప్పాడు? ఈ తోటలో ఉన్న ఏ చెట్టు ఫలాన్నైనా మీరు తినవచ్చు, కానీ నిషేధించబడిన చెట్టు ఫలం తినొద్దండి అన్నాడు. వద్దనింది చేయడం ఏంటి? రెబెలియన్, మిచ్చిని, తిరగబాటు, కాదనింది కావాలని కోరుకోవడం. దాన్ని మనం అవిధేయత అంటాం. మన భాషలో చాలా చాలా పదాలు వాడవచ్చు, కానీ దేవుడు చెప్పింది చేయకపోవడం. కనుక ప్రతి మనుష్యుడు
దేవుడికి విరోధంగా తిరుగుబాటు చేశాడు. ఒకే ఒక్కడు మాత్రమే తిరుగుబాటు చేయలేదు. ఒకే ఒక్కడు మాత్రమే విధేయుడు. ఒకే ఒక్కడు మాత్రమే దేవుని ప్రకారము చేయటానికి ఇష్టపడినవాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల చేత ఏం నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాను. మనము కుమారులమై ఉండి పొందిన శ్రమల చేత అవిధేయులమైతే ఇది మన నైజం. కనుక ఇప్పుడు అవధేయమైన వాడిని ఎవరు విడిపిస్తారు? ఎవరు బాగు చేస్తారు? ఎవరు ఎంత ప్రయత్నం చేసినా బహుశా అలాగే ఉంటుంది. అందుకే ఈ బరబ్బా అవిధేయత జీవితాన్ని ఎవరు బాగు చేయలేకపోయారు, ఎదిరింపు జీవితాన్ని. రెండవది ఎలాంటి వాడు? మార్క్ చాప్టర్ 15:7. మార్క్ 15:7. చాలు. కలహములు లేపేవాడు అంటే పోట్లాట. కొంతమందికి ఇది వెన్నతో పెట్టిన విద్య. పోట్లాట లేకపోతే ఆ రోజు వాళ్ళకి అన్నం తినింది అరగదు, కంటికి నిద్ర రాదు, మనిషికి కూడా తిన్నట్లుండదు. అందుకని వాళ్ళు ఎవరితోనైనా పోట్లాడతారు. ఇంట్లోనో భార్యతోనో, భర్తతోనో, పిల్లలతోనో, మందిరంలో సేవకులతోనో, బోధకులతోనో, ఎవరితో ఆఫీస్లోనో, బయట కూరగాయల వాళ్ళతోనో, పని వాళ్ళతోనో ఎక్కడోతో పోట్లాడుతారు. నోరు పడేసుకుంటేనే వాళ్ళకి కొద్దిగా రోజు ఏదో మనిషి మాదిరి ఉంటారు. పోట్లాట, కలహము రేపటం. బైబిల్లో రాయబడింది, కలహమునకు దూరముగా ఉండుట నరునికి ఘనత. మరి కలహమే రేపుతా ఉంటే ఏమైంది? నరునికి ఇదేంటి? ఘనహీనత. ఘనహీనమైన పాత్రలుగా మార్చబడ్డా. ఎప్పుడు దేవునితో పోట్లాట, దేవుని ప్రజలతో పోట్లాట, సాతానుతో పోట్లాడటానికి బదులుగా దేవుని యొక్క వాటితో పోట్లాడడము మన జీవితంలో కనిపిస్తూనే ఉంది. ఇలాంటి స్వభావము బరబ్బాది. మూడవది 15వ అధ్యాయం మార్కు సువార్త 7వ వచనం. చాలు. ఈ రెండైతే పర్లేదు. మూడవది ఏంటి? వాజ్ ఎ మర్డరర్. హత్య చేయవాడు. అప్పుడంటే ఏదో ఆయన ఫిజికల్గా హత్య చేసినాడేమో. ఇప్పుడు సైలెంట్ కిల్లర్స్ ఉంటారు. మాటల ద్వారా హత్య, కొంతమంది ప్రార్థన ద్వారా కూడా హత్య చేస్తుంటారు. చనిపోయిన వాళ్ళని బ్రతికించాల ప్రార్థన, కానీ వాళ్ళ ప్రార్థన ఏం చేస్తుందంటే బతికిన వాళ్ళని చంపేటట్టుగా చేస్తుంది. కొంతమంది వాక్యం ద్వారా చంపుతుంటారు. వాక్యం ద్వారా బ్రతికించాలి. ఆయన వాక్కు బయలుదేరుడుతోడనే వెలుగలుగుతుంది, జీవం వస్తుంది. కానీ మృతతుల్యులుగా మార్చబడుతుంది. కారణం ఏంటంటే వారు లెక్కలేనన్ని గాయాలు చేస్తారు. వారి మాటలు మా కత్తితో పొడిచినట్లుంటాయి. దానికంటే పదనగా ఉంటాయని వాక్యంలో రాయబడింది. కత్తిపోట్ల కంటే పదనగా మాట్లాడు వారు కలరు. ఇవన్నీ సాధ్యమేనా? ఇలాగ ఎంతమందినో నిజంగా పాపాన్ని బట్టి మనం అలాగ శిక్షిస్తే ఇతరులను ఎవరినన్నా అది వేరే విషయమేమో, కానీ ఏమీ లేకుండా వాళ్ళు మనకు పడదు కనుక మనం అలాగ చేస్తూ ఉంటాం. సామెతలు 12:18. Proverbs chapter 12:18. చాలు. ఎలాంటి వాళ్ళు కలరు ఉన్నారు చూసినారా? ఇలాంటి వాళ్ళు మీరు ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళని ఎప్పుడైనా మీరు చూసినారా? ఎక్కడ చూశారు? స్టేజ్ మీద, స్టేజ్ కింద? వీళ్ళంతా మనమే ఎవరో అనుకుంటున్నారేమో మీరు చాలా అమాయకంగా కదా. దిస్ క్లాస్ ఈజ్ నన్ అదర్ దాన్ యు అండ్ ఐ. ఈ వర్గము మనం తప్ప ఇంకెవరంటారు? కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. కనుక దీన్ని ఏమంటారంటే హత్య అంటారు. బరబ్బా ఇలాంటి పనులు కూడా పూనుకొని ఉన్నాడు. అందుకే తారసవాడైన సౌలు తిమోతికి రాస్తున్నాడు, మునుపు నేను హింసకుడను, దూషకుడను, హానికరుడనై ఉంచాను.
అయితే తెలియక చేసి తిని కనుక కనికరింపబడింది. అందరము అదే కోవలో. కొంతమంది కత్తి చాలా పదనగా పనిచేసే మాటలు ఉంటాయి, కొంతమంది లైట్ బ్లంట్గా పనిచేసే ఉంటాయి. బ్లేడ్ వల్లే తెగేవి కొన్ని ఉంటాయి, మామూలు రకంగా తెగేవి కొన్ని ఉంటాయి. ఎలాగో ఒకలాగా నరహత్య, మనుషుల్ని ఇబ్బంది పెట్టడం, గాయపరచడం. ఎరుకో మార్గాన వెళుతున్న మనుష్యుడు దొంగల చేతికి చిక్కి కొర ప్రాణముతో విడవబడినట్లు మనం అనేకులను బహుశా అలాగ చేస్తూ ఉంటుమేమో. ఇది 3వ లక్షణం. ఇలాంటి వ్యక్తికి విడుదల వస్తుందా? అధికారుల మీద తిరుగుబాటు చేసిన వానికి విడుదల వస్తుందా? కలహం పోట్లాడేవానికి విడుదల వస్తుందా? 3వది, నరహత్య చేసిన వానికి విడుదల వస్తుందా? ఇంతటితో ఆగిపోలేదు, ఇంకా మన లిస్టు. 15వ అధ్యాయం మార్కు సువార్త 7వ వచనం. మార్క్ చాప్టర్స్ 15 వర్స్. ఎలాంటి వాడు? బంధించబడినవాడు. ఇప్పుడు 6వ వచనం చదవండి. 15వ. చాలు. బంధించబడినవాడు అంటే ఎవరు? బంధించబడినవాడు అంటే ఎవరు? వెరీ గుడ్. తెలుగు మీ అందరికి వచ్చే. నేను అప్పుడే తెలుగు మీడియం, మీరు అంత ఇంగ్లీష్ మీడియం అనుకున్నా. ఖైదీ అంటే ఎవరు? అంత డీప్గా వద్దులేండి, కేజీ స్టాండర్డ్లోనే చెప్పాలి. వెరీ గుడ్, చాలా డీప్గా చెప్తున్నారు. బంధించబడినవాడు అంటే ఖైదీ, ఖైదీ అంటే బంధించబడినవాడు అని అర్థం. అంతే కదా, అర్థం సింపుల్. ఈ హ్యాస్ నో ఫ్రీడమ్, ఈ విల్ బీ ఇన్ ద సెల్. లోపలే వేస్తారు, బయటికి రావడానికి లేదు. లోపల ఆయన మాట్లాడుకోవచ్చు, ఏం చేయొచ్చు. బట్ ఆయనకేం లోపల ఫ్రీడమ్ ఉండదు. అవసరమైన మొబైల్ ఫోన్లు, లేకపోతే భోజనాలు, పానాలు ఇలాంటివన్నీ ఏమి ఉండదు లోపల. కానీ ఖైదీ ఎలాంటి వాడు అంటే బంధించబడినవాడు. బంధించబడినవాడు ఎవరంటే ఖైదీ. ఇప్పుడు మనమందరం ఎలాంటి వాళ్ళము? ఇలాగ పాపం చేత బంధించబడి ఉంటుంది, ఖైదీలమై ఉంటుంది. దేనికి ఖైదీ? దేనికి చెప్తే దానికి. సాధారణ ఆదివారం వచ్చి సినిమా చూడంటే దానికి ఖైదీ, దానికి బంధించబడి. సీరియల్ చూడంటే దానికి ఖైదీ. ఇంకా ఉంది సీరియల్ అంటే సాగుతూనే ఉంటుంది, అది బబుల్ గమ్ మాదిరి. దానికి కూడా ఖైదీలు కొంతమంది ఉండరు. కొంతమంది ఆదివారం మందిరం ఎగరగొట్టి ప్రభులు లేనప్పుడు రకరకాల ఆటలు, పాటలు, సరదాలు, ఇంకా వాళ్ళు చెప్పనలేవు కాదు, అలాగే వెళ్ళే వాళ్ళు ఉండరు. దానికి వాళ్ళు బందీలు, దానికి ఖైదీలు. స్నేహితులకు కొంతమంది ఖైదీలు. దేవుడు పిలిస్తే ఇష్టం ఉండదు, మనుషులు పిలిస్తే, తల్లిదండ్రులు పిలిస్తే ఇష్టం ఉండదు. వాళ్ళ స్నేహితులు పిలిచినారనుకో ఇంక అట్లే రివ్వన లేచిపోతారు రోబోవలే. వాళ్ళకి ఫ్రెండ్ అంటే అంత. అసలు మా ఫ్రెండ్ అంటే ఏమనుకున్నాం? దే ఆర్ క్యాప్టివేటెడ్ బై ఫ్రెండ్స్. స్నేహితుల వల్ల బంధించబడ్డారు, లోకం వల్ల బంధించబడ్డారు. క్యాప్టివేటెడ్ బై సిన్, క్యాప్టివేటెడ్ బై రాంగ్ ఫెలోషిప్, క్యాప్టివేటెడ్ బై ఆల్ ద ప్లెజర్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇలాంటి బంధకాల్లో ఉన్న వాడిని ఎవడు ఇడిపిస్తాడు? ఇప్పుడు ఎన్ని లక్షణాలు చూసినా మీ వ్యక్తికి 4. మొదటిదేంటి? ఎదురించువాడు, రెబేలియస్ పర్సన్, తిరుగుబాటు చేసినవాడు. రెండవది ఏంటి? కలహం రేపువాడు, ఈజ్ ఎ ఫైటర్ ఫర్ నో గుడ్ రీజన్ అట్ ఆల్. మూడవది ఏంటి? నరహత్య చేయవారు, మర్డరర్. నాలుగవది ఏంటి? బంధించబడినవాడు, క్యాప్టివేటెడ్, ఎ ప్రిజనర్. ఐదవది ఆఖరిది యోహాను సువార్త, గాస్పల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 18 verse 40. జాన్ చాప్టర్ 18 verse 40. యోహాను సువార్త 18వ అధ్యాయము 40వ వచనం. అయితే వారు వీనిని వద్దు, బరబ్బను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. ఈ బరబ్బా పేరు మోసిన దొర అని రాశారా? అధికారం రాశారా? రాజకీయ నాయకుడు అని రాశారా? ఆత్మీయుడు అని రాశారా? ఎవరంట? బందిపోటు దొంగ. చంబల్ వ్యాలీ బహుశా ఈయన వల్ల వచ్చిందేమో తెలియదు. వీరప్పని ఇలాంటి వాళ్ళంతా ఈయన ద్వారా నేర్చుకున్నారేమో మనకు తెలియదు. పేరు మోసిన బందిపోటు దొంగ. ఇది ఆఖరి క్యారెక్టర్.
సింపుల్ దొంగ కాదు, అంటే ఏమంటారా హైదరాబాద్ భాషలో చెప్పాలంటే చోటా మోటా దారిహండు పోయి స్నాచర్, తర్వాత అది మొబైల్ ఫోన్లు తీసేది, ఎలక్ట్రానిక్ చిప్స్ తీసి, కంప్యూటర్లు తీసేది, బండి తాళాలు తీసుకెళ్ళి ఇట్లా చోటా మోటా కాదు. స్టూవర్ట్పురం దొంగల మాదిరి హై క్లాస్. ఓన్లీ బ్యాంకులు మాత్రమే టార్గెట్ చేయడం, పెద్ద పెద్ద లార్జ్ స్కేల్ డకాయిట్రీ, అలాంటి స్థితిలో ఉన్నవాడు. ఎవరి దొంగ బరబ్బా. బహుశా మనం కూడా అలాగే ఉంచుమి. అంటే దేవుని సమయాన్ని దొంగలించిన, దేవుని వాక్య సమయాన్ని, దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని, దేవునికి ఇవ్వాల్సిన శక్తిని, దేవునికి ఇవ్వాల్సిన ఆరోగ్యమును, దేవునికి ఇవ్వాల్సిన ప్రయాస, టాయిల్, ట్రెషర్, టీయర్స్, ఇవన్నీ ప్రభు దేవునికి ఇవ్వాల్సిందంతా మనం దొంగలించి మన కొరకే వాడుకుంటూ ఉంటే పేరు మోసిన బందిపోటు దొంగ. ఇది ఒకవైపు చిత్రపటం, ఈయన పేరు బరబ్బా. ఇంకొక వైపు నిర్దోషి, నిష్కళమషుడు, పాపలలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, పైనుండి దిగి వచ్చిన దైవ కుమారుడు, పాపము ఎరగనివాడు, పాపము చేయనివాడు, పాపము తెలియనివాడు, ఆ పరిశుద్ధుడు, విధేయుడు, అందరికీ మేలు చేయట కొరకై వచ్చినవాడు. ఆయన పేరు యేసు. ఇద్దరిలో ఎవరు కావాలంటే ప్రజలు అన్నారు, వీడు వద్దు. ఎవరు? యేసు వద్దు. ఎవరు కావాలో విడుదల? బరబ్బాను విడుదల చే. బరబ్బా అంటే బర్ ప్లస్ అబ్బా. అబ్బా అంటే ఫాదర్, తండ్రి అని అర్థం. ఎక్కడ అబ్బా అని వచ్చినా బైబిల్లో అబ్బా, తండ్రి, నాయన అని మొరపెట్టే ఆత్మని. అబ్బా అంటే ఫాదర్ అని అర్థం. బర్ అంటే అర్థం ఏంటి? బయలు లేదా కాని విధానం వారికి తండ్రి లాంటి వాడు అని అర్థం. అలాంటి వాడు ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు. అది నాన్న ఆయన దగ్గరికి వచ్చి చెరసాల్లో ఉంటే బహుశా సంఖ్యలు ఉన్నాయేమో, జైలు డ్రెస్ ఇచ్చినారేమో, డ్రెస్ వేసుకొని ఉంటే వచ్చి ఆయనకు ఒక పేపర్ ఇచ్చిన. ఏంటి పేపర్ అంటే విడుదల పేపర్, ఆర్డర్ ఆఫ్ రిలీజ్. నిన్ను విడిపిస్తున్నావు, నువ్వు ఎక్కడి నుండి వెళ్ళొచ్చు. నన్ను విడిపిస్తున్నారా? నా అలాంటి వాడికి విడుదల ఎలాగొస్తుంది? నన్ను ఎవరు విడిపించలేరే. మీరేమో ఏప్రిల్ 1 అని ఫూల్ చేస్తున్నారా? ఎవరినో విడిపించాల్సిందే నా దగ్గరికి వచ్చినారా? లేదు, నువ్వు బరబ్బానే కదా. ఎస్ అయ్యా. నీ సెల్ నంబర్ ఇదే కదా. సెల్ అంటే మా మొబైల్ సెల్ కాదు, అక్కడ వేసిన సెల్ ఇదే కదా. అవును. నీ ఖైదీ నంబర్ ఇదే కదా. అవును. నన్ను ఎలా విడుదల చేస్తున్నారు? విడుదల చేస్తున్నారు. నన్ను విడుదల చేస్తే మరి నాకంటే గట్టికడ ఎవడన్నా వచ్చినారు కదా. ఎవరన్నా వచ్చినారా? నీకు బదులుగా ఒక వ్యక్తిని బంధించి సిలువ వేయబోతున్నా. నాకంటే మించి దొంగ ఉన్నాడా? నాకంటే మించి తిరుగుబాటు చేసేవాడు ఉన్నాడా? నాకంటే మించి హత్యలు చేసిన వాడు ఉన్నాడా? నాకంటే ఎక్కువ గొడవలు పెట్టిన వాళ్ళు ఉన్నారా? నన్ను మించిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు దీంట్లో? దొంగతనాల్లో భవిష్యత్తు చూపించినారు. బయట కిటికీలోనండి యెరూషలేముకి అల్లంత దూరాన్ని కల్వరి కొండ మీద ప్రేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభు. ఆయన యేసు ఇంతకుముందు నేను విన్నాను, ఎక్కడో బోధలు చేస్తాడంట, ద్రాక్షరసము నీళ్ళని ద్రాక్షరసంగా మారుస్తాడంట, గుడ్డోళ్ళకి కళ్ళు ఇస్తాడంట, చెవిటోళ్ళు బాగా చేస్తాడు, సముద్రం మీద నడిచినాడంట, దయలు పట్టిన వాళ్ళు బాగా చేస్తాడంట, అనారోగ్యంతో ఉన్న సిస్టర్స్ని బాగా చేస్తాడంట. చాలామంది ఎన్ని వేల మంది వచ్చినా భోజనం పెడతాడంట, నాన్ వెజిటేరియన్, చేపలు, రొయ్యలు, రొట్టెలు. ఈయనేనా? ఎస్. ఇప్పుడు ఏం చేయబడ్డాడు? ఆయన సిలువ వేయబడ్డాడు. నీకు యువర్ గివన్ ఆర్డర్ ఆఫ్ రిలీజ్. విడుదల ఉత్తరం నీకు వచ్చింది. యూ కెన్ గో అవే. నువ్వు వెళ్ళిపోవచ్చు. బహుశా ఉత్తరం చూసిన తర్వాత ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. ఇది బైబిల్లో రాయలేదు, కానీ హిస్టారియన్స్ ఏం చెప్తారంటే ఆయన బయటకు వచ్చిన తర్వాత రక్షించబడి యేసు శిలువ దగ్గరికి వెళ్ళి క్షమాపణ పొంది గొప్ప స్వార్థికుడు అయ్యాడంట. తర్వాత సాక్షి అయ్యాడు. అలాంటి బతికినారు కదా, ప్రభు కొరకు గొప్ప సాక్షి అయ్యాడు. అది బైబిల్లో లేదు, ఇట్స్ హిస్టరీ. అది నమ్మితే నమ్మవచ్చు, లేకపోతే లేదు.
మెట్టుకు ఒక వ్యక్తి విడుదల పొందిన తర్వాత సిలువ ద్వారా ఇలాంటి ఆశీర్వాదం. యేసు బంధించబడిన తర్వాత విడుదల పొందిన బరబ్బా, ఈ చరిత్ర వాస్తవమైతే ఆయన రక్షణ పొంది ప్రభు కొరకు అత్సాక్షిగా చేపట్ట అమోఘమైన సంగతి. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ద క్రాస్. సిలువ శక్తి దొంగలను మారుస్తుంది, నరహంతకులను మారుస్తుంది, అధికారులను ఎదిరించే వారిని మారుస్తుంది, కలహం రేపు వారిని మారుస్తుంది, బంధించబడిన వారిని ఖైదీలను మారుస్తుంది. ఒక పాట ఉండాలన్నాడు పాతకాలంలో, ఖైదీలను విడిపించిన యెహోవా సిలువలో అని. ఎంత ఘోరమో ఎంత ఘోరమో ఆ సిలువ. ఆ సిలువ మనిషి జీవితంలో మార్పు తెచ్చింది. ఆయన సిలువ మీదకి వెళ్ళి తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కొడ దెబ్బలు, ప్రక్కలో బల్లెముతో పొడిపించుకొనుట, తండ్రికి తను అప్పగించుకొని ప్రాణము పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడడం ద్వారా బంధించబడిన మనందరికీ విడుదల సంప్రాప్తమైంది. ఇది మనకు ఉచితం, ఆయనకి తన ప్రాణం. ఇది మనకు స్వేచ్ఛ, ఆయన సిలువలో బంధించబడ్డ. ఇది మనకు విడుదల, ఆయన సిలువలో దేవుని చేత విడవబడ్డాడు. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితి. దేవుని ద్వారా సిలువ ద్వారా కలిగిన ఆశీర్వాదం. ఎవరా బరబ్బా? నా ప్రశ్న అర్థమైందా మీకు? ఎవరా బరబ్బా? వెరీ గుడ్. మీరు ఇంత డీప్గా చెప్తారు అనుకోలేదు నేను. ఆ బరబ్బా నేనే, ఆ బరబ్బా మనమే. ఆ బరబ్బా మనకంటే ఘోరమైన వాళ్ళు ఎవరున్నారు? అక్కడైనా ఒకే ఒక బరబ్బా ఉన్నాడు పండగలో. ఇక్కడ మనలాంటి వాళ్ళం ప్రపంచంలో కోట్ల కొలది బరబ్బాలు విడిపించడానికి ఒక్క యేసు దేవుని గొర్రెపిల్ల పస్కా బలి పశువు సిలువ మీదకి వెళ్ళాడు. పండుగలో ఒక ఖైదీని విడిపించుట ఆనవాయితీ. ఆ పస్కా పండుగ, సిలువ పండుగ, మన కొరకు ఆయన సిలువలో వధించబడే పండుగ మనకు విడుదల తీసుకొని వచ్చింది. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి. అన్నాడు. ఒక్క బరబ్బా విడుదల పొందితేనే మరి చరిత్ర ప్రకారం తిరిగి యేసు దగ్గరకు వచ్చి యేసును ఆరాధించి యేసు కొరకు సాక్షిగా జీవిస్తూ సువార్త ప్రకటిస్తూ అత్సాక్షి అయ్యాడని చరిత్ర చెప్తుంటే మనలాంటి కోట్ల కొలది బరబ్బాల ప్రపంచమందంతటా ఆ శిలువ ద్వారా విడుదల పొందిన తర్వాత ఆ శిలువ మీద వేలాడిన రక్షకుని దగ్గరకు వచ్చి, పావనుడా మా రక్షణ కొరకై స్తోత్రాలు, మీ బంధకాలు మమ్మల్ని స్వేచ్ఛగా చేశాయి, మీ గాయాలు మా గాయాలని కరిచాయి, మీ రక్త ప్రవాహం చేత మా రోత హృదయాన్ని కడిగారు, మీరు బంధించబడి మమ్మల్ని విడిపించినారు. ఇది నన్ను బరబ్బాలు విడుదల చేయబడ్డామంటే పస్కా బలి పశువు మన కొరకై సిలువలో బంధించబడింది. వీన్ని వద్దు, వీన్ని వద్దు, వీన్ని వద్దు. ఎవరు వెళ్ళాల్సింది? సిలువ దగ్గరికి మనం. కానీ ఒక స్వరం వచ్చింది, వద్దు వద్దు, బోరబండ వద్దు, హైదరాబాద్ వద్దు, సికింద్రాబాద్ వద్దు, ఆంధ్ర వద్దు, తమిళనాడు వద్దు, తెలంగాణ వద్దు, భారతదేశం వద్దు, ఆసియా వద్దు, ప్రపంచం వద్దు. మరి ఎవరినొకరిని సిలువకు అప్పగించాలి కదా. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు జగదుత్పత్తి మొదలుకొని ఆలోచించిన ఏర్పాటు ప్రకారం ప్రభు అన్నాడు, ఇదిగో నేనున్నాను, నన్ను పంపు. గలతీ 4:4 కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. మనందరం వద్దు 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 అనే స్వరం వచ్చిన కారణం చేత మరి ఎవరు వెళ్ళారు? హూ షల్ గో ఫర్ అస్? మా నిమిత్తం ఎవడు వెళ్తాడు? హియర్ ఐ యామ్, సెండ్ మీ. ఇక్కడున్నాను, నన్ను పంపించండి. ఆ యేసు పంపబడినవాడు గుడారమని శరీరాన్ని ధరించుకొని వచ్చినాడు. పాపం లేని శరీరం, పాపం ఎరుగని శరీరం, పాపము చేయని శరీరం సిలువలో మన కొరకై పాపముగా చేయబడింది. ఆ సిలువలో మేకులతో కుచ్చబడి, కొరడాలతో దున్నబడి రక్తము కాచి, నది వలె ప్రవహించే రక్తము, పాపిని శుద్ధీకరించే రక్తము, పాపాలు కడిగే రక్తము, 1 స్ట్రోక్
n number of sins were cleansed. ఒక్క రక్తపు ప్రాయశ్చిత్తమును బట్టి అసంఖ్యాకమైన పాపాలు క్షమించబడ్డా. ఇది పుణ్యం, ఇది దేవుని వరం, ఇది పుణ్యదాన బలియాగం, ఇది కృపావరం, ఇదే గొప్ప రక్షణ, ఇదే నిత్య రక్షణ. ఉదయకాలం ఆయన సింహాసనం మీదట సాగిలపడి నన్ను విడిపించుట కొరకాయ నీ కుమారుణ్ణి శిలువ మీద బంధించిన. అతను నలగొట్టుట యెహోవాకు ఇష్టం. మనల్ని నలగొట్టడం ఆయనకి ఇష్టం కాలేదు. మీరు ఊహించండి, మనం నలగొట్టబడవలసింది. దెబ్బలు మనకి, గాయాలు మనకి, అవమానం మనకి, నింద మనకు, ముళకిరీచు మనకు, మేకులు మనకు, కోడ దెబ్బలు మనకు, ప్రక్కలో బల్లెపోటు మనకు, హేళన మనకు, అన్నీ మనకు రావాల్సింది. మనం నలగొట్టబడరు, మన వికారముగా మార్చబడవలసింది. మనము స్వరూపమైన సొగసైన లేని వారిగా చేయబడాల్సింది. ఎందుకంటే మనం పాపాన్ని బట్టి అదే తెచ్చుకున్నాం. కానీ దేవుడు మనల్ని మినహాయించి తన ఏకైక కుమారుణ్ణి, ప్రియకుమారుణ్ణి, అందమైన కుమారుణ్ణి, ధవళవర్ణుణ్ణి, రత్నవర్ణుణ్ణి, అతి కాంక్షణీని, పరిశుద్ధ 10,000 మందిలో గుర్తింపదగిన వాడని ఆ శిలువ మీదకి పంపించి ఆయన మీద మన రోగాలన్నీ మోపి, మన అపరాధాలు మోపి, మన వ్యసనాలు మోపి, మన శిక్ష మోపి మనకు ఆయన భిక్ష అనుగ్రహించు. రోమా 8:1 ప్రకారం కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. శిక్షావిధి నుండి తప్పించబడి భిక్ష పొందిన దేవుని జనము సింహాసనం మీదట సాగిలపడి ఆ శిలువ వార్తను బట్టి, శిలువ శక్తిని బట్టి, శిలువ త్యాగమును బట్టి తమ స్తుతుల ఆరాధనల సింహాసనం మీద ఆ రక్షకు నాశనునిగా చేయునుగాక. ఆమేన్.